श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमहागणाधिपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियातु। సభాయే నమః. ఇక్కడ దేవీ భాగవత ధారాప్రసంగాల్లో 3వ రోజు. దేవీ భాగవతం అంటే అమ్మవారిని గురించి, అమ్మవారికి తత్వాన్ని గురించి, కథల గురించి తెలియజేసేటటువంటి గ్రంథం. సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించినట్లు, దాన్ని తిరుపతి వెంకట కవి ఆంధ్రీకరించినట్లు, ఆ తిరుపతి వెంకట కవుల యొక్క ఆంధ్రీకరణ దేవీ భాగవతంలో ఉన్న పద్యాల్ని, గద్యాల్ని, కథల్ని మనం సమీక్షించుకుంటూ వెళుతున్నాం. ఇంకా ముందు పాపయారాధ్యులు గారు, దాసు శ్రీరాములు గారు ఉన్నారు, కానీ వాళ్ళ ప్రసక్తి ఇందులో ఉండదు. కేవలం తిరుపతి వెంకట కవుల అనువాదాలు అది మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. లేక తిరుపతి వెంకట కవుల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏమిటంటే దివాకర్ణ తిరుపతి శాస్త్రి గారు, ఇక నేను రోజు మనం చిత్రపటాలు చూస్తున్నాం, ఇప్పుడు కూడా చూడండి. దివాకర తిరుపతి శాస్త్రి గారు, చెళ్లపేట వెంకట శాస్త్రి గారు. దట్టంగా మీసాలు ఉన్నాయి వెంకట శాస్త్రి గారు, మోస్తరుగా మీసాలు ఉన్నాయి తిరుపతి శాస్త్రి గారు. ఈరోజు కూడా మేము చూపిస్తున్నాం. అలాగే జంట కవులు వీళ్ళు కింకవేంద్ర ఘట పంచానల బిరుదాంకితులు, అంటే కుకవులు అనేటటువంటి ఏనుగుల్ని అదుపులో పెట్టేటటువంటి సింహముల వంటి వారు అని అర్థం. అటువంటి భాషా పాండిత్యం, భావన బలం, యుక్తి వైచిత్రి మొదలైనటువంటి సాహిత్య సంపద అంతా కైవసం చేసుకుని అష్టావధానముల ద్వారా, శశావధానముల ద్వారా దేశాన్ని ఉర్రూతులగించినటువంటి మహామహులు తిరుపతి వెంకట కవులు. ఆంధ్రదేశంలో పుట్టిన మహాకవులు. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి శిష్యుడు అని కూడా చెప్పుకున్నాం. ఈ పరిస్థితిలో మనం కొన్ని ఘట్టాలు వీరి గురించి చెప్పాలి. ఏమిటంటే 1949వ సంవత్సరంలో ఒక సన్నివేశం జరిగింది. అంతకు పూర్వం ఏమిటయ్యా అంటే దివాకర తిరుపతి శాస్త్రి గారు, చెండపేట వెంకట శాస్త్రి గారు జంట కవులు అవధానాలు చేసేవారు. కానీ తిరుపతి శాస్త్రి గారి కొంచెం అస్వస్థతగా ఉన్నట్టుగా వెంకట శాస్త్రి గారికి తెలిసి అతను చూద్దామని బయలుదేరేసి నూజివీడు వాళ్ళు పిలిచారు. ఆయన ఆ నూజివీడు వెళ్ళారు. వెంకట శాస్త్రి గారు సభలో ప్రార్థన చేశారు. తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులో ఒకరు ఉండ వెంకటేశ్వరుడను వాడ అని చెప్పి, మా తిరుపతి శాస్త్రి లేని వెలితి సవరింపు ముదేవి మృవక్యరన్ అని చదివారు. తిరుపతి శాస్త్రి గారు కొంచెం అస్వస్థతగా ఉన్నాడని తెలిసింది. లేని అశ్లీల పదన్నాను ఉండటంలో వచ్చింది ఏమిటని మళ్ళీ సరిదిద్దుకున్నారు వెంకట శాస్త్రి గారు. మా తిరుపతి లేని అనకుండా తిరుపతి శాస్త్రి రాని వెలితి సవరింపు ముదేవి మృవక్యరన్. నిజంగా అదే సమయాన్ని తిరుపతి శాస్త్రి గారు చర్యలు సాధించారు. అది విశేషం. ఇది ఇక్కడ ఎండగడ్డలో జరిగినటువంటి విషయం. ఆయన చనిపోయే ముందు, వెంకట శాస్త్రి గారు చనిపోయే ముందు 3 పద్యాలు రాసి అక్కడ పెట్టాడు. సూర్యనారాయణ స్వామి ఆరోగ్యాన్ని ఇస్తాడు కనుక సూర్యనారాయణ స్వామిని ప్రార్థించారు. జననం మెత్తినదాదిగా ఎరుగ ఏ జడ్యము దుష్మద్దయ జనిత ఆరోగ్య నిరంకుశ ప్రతిభ పంచశబ్దమే గంగవే సనుదెంచెనేటిది మహోష్ణం పైన మేహమ్ము దీనిని బాపాంగల దేవుడెవ్వడిగా తండ్రి సూర్యనారాయణ అనో పద్యం రాశాడు. ఆ తరువాత బహుమూత్రామయమొక్కటేరుపడి దివ్యంబైన దేహంపు ప్రత్యహమున్ కార్యమునందజేసినను వైద్యం బేమయుంజేయగ అన్వహమున్ సాల జపించుతుంటి భవదీయంబైన సన్మంత్రము ఓ హరీష దైవంచి ప్రోభగదవయ్య సూర్యనారాయణ. 3వ పద్యం. దయే మూలనుడాయనో భగవత్తంబైన మంత్రం అనామయదమేమైపోయెనో అమలనామ ప్రాభవం బెందులో ఏమైపోయెను దేవ భక్తులకు సంప్రాప్తించునే మేహవర్మై మేహాన్ని నీరు పట్టింది. ఎంత మోసమిది అవురా సూర్యన. ఈ 3 పద్యాలు వలసకి పెట్టాడు, ప్రాణం పోయింది. అక్కడ ఆయన ఏమన్నాడు, మా తిరుపతి శాస్త్రి లేని అని ముందన్నాడు, సరిదిద్దుకున్నాడు రాని అని. కానీ లేని అని అంటుండగానే ఇక్కడ ఈయన ప్రాణం పోయింది. ఈ విషయం జంట కవుల కవినాభావ సంబంధానికి గుర్తు. కానీ ఈయన ఏం చేస్తే కడియం వెళదామనుకున్నారు. కడియం వెళ్ళారు. ఈయన ఉత్తరం ఎక్కువగా జబ్బుగా ఉందని మళ్ళీ ఇంకో ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఆలస్యంగా అందేది. అప్పట్లో ఉత్తరాలు
ఊటాడు ఉత్తరం రాసి ఎలమంచిలో 3 రోజులు దాటాకు వచ్చింది. అలాగే ఆ ఎండగండి ఉత్తరం అనడం కూడా ఆలస్యమైంది. ఆ ఆలస్యం అవ్వడంలో ఏమైపోయింది, ఈయన ఎప్పుడైతే పరోపరించారో మతి లేదు వెంకటశాస్త్రి గారికి. ఏ బదిగా నాకు అతనికి ఏ బదికి ఇంకా నెలలు కోరాను తనాలు అని మొదలుపెట్టాడు పద్యాలు. అంటే ఈ దివాకరాస్తమయం అనే పుస్తకం ఉంది. రాజమండ్రిలో 1920వ సంవత్సరంలో జనవరి ఆ ప్రాంతంలో జరిగినటువంటి సభలో వెంకటశాస్త్రి గారు తిరుపతి శాస్త్రి గారి గురించి రాసిన పద్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఆ పద్యాన్ని ఆ వెంకటశాస్త్రి గారు విలపిస్తూ ఒళ్ళంతా కూడా గగుర్పుడిచిపోయి బాధ పడిపోతూ కన్నీరు మున్నీరుగా కారుస్తూ దృశ్యమంతా మా మామగారు రామమూర్తి గారు కళ్ళారా చూసామని చెప్పారు. ఆ సభలో ఆయన కూడా వెళ్ళాడే ఏదో కాదు. ఆ దృశ్యాన్ని చూసేసి ఆ ప్రకారంగా విషయం జరిగింది. అంతో బాధపడ్డాడు ఆయన. నాకు దర్శనం తిరుపతి శాస్త్రి గారు ఉత్తరం రాశారు. ఏమని, నాకు ఒంట్లో బాగుండడం లేదు, దర్శనం ఇప్పించండి అని ఉత్తరం రాశాడు వెంకటశాస్త్రి గారికి. కానీ ఆయన ఈ ఉత్తరం వచ్చేసి ఈ నూరిఊళ్ళో ఉన్నాడు ఆయన. నన్ను దర్శనమిప్పింపు ఉండని వ్రాసిన లేఖ అందకమును పేసని నాడవు స్వర్గమ్మునకు. ఈ ఉత్తరం అందకన్నానే వెళ్ళిపోయావు, కృతకృత్యుండవు నీవు, ఏమేమి చెప్పన్పరేమి ఇక తురి నన్నొకసారి చూచుటకి సెల్మేంచు రమ్మంతుడు పలికిది రాసేది పోస్టు ఉండని పల్లె ఏమిట అది నే చెల్లింపలేనైది. పోస్టు అందరి కారణం చేత నేను రాలేకపోయాను. తిరుపతి సుఖ విక్షమింపు నీ బోటికి అని ఆయన దివాకరాస్తమయ పుస్తకంలో ప్రచురించారు. రాజమండ్రిలో ఆయన వెలవెల్లాడిపోతూ బాధపడుతూ కన్నీరు మున్నీరుగా కాల్సి చెప్పిన పద్యాన్ని దృశ్యం చూసి చెప్పిన వారి మాట కూడా చెప్పాను. ఇప్పుడు ఈ విధంగా జరిగింది సంగతి. ఇదైన తర్వాత 1920లో ఈ సంతాప సభ జరిగిన తర్వాత చెండపేట వెంకటశాస్త్రి గారి అవధానాలు చేయాలని సంకల్పం పోయింది. మా తిరుపతి లేడు, నేను ఎందుకు అనుకున్నాడు ఆయన. అనుకుంటే కాశీ కృష్ణాచార్య గారు వచ్చి మీరు మనస్తాపంతో ఉండడం కాదు, మన ఇద్దరం చేద్దామని వాడు ఇద్దరు చేశారు. కాశీ కృష్ణాచార్య మధులు వాళ్ళు, కృష్ణమాచార్య గారు కాశీ కృష్ణాచార్య, ఆయన మంచి పండితుడు. ఇద్దరు సమర్థవంతంగానే చేశారు. కానీ తిరుపతి శాస్త్రి గారు పక్కన ఉన్నటువంటి నిండు ఈయన ఆనందాన్ని అనుభవించలేకపోయారు. అది అలవాటైపోయింది. ఏదో సమస్య పూరణాలు అయితే, యస్తాక్షరి అయితే, నిషిద్ధాక్షరి అయితే ఇవన్నీ పూర్తి చేసుకుంటూ అవధానాలు కొన్నాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే చాలా కాలానికి 1949వ సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తారీఖున జరిగిన సన్నివేశం. తారీఖుల వారిగా చెబుతున్నాం. ఏమైందంటే విజయవాడలో ఒక గొప్ప సభ. అంటే అప్పట్లో పూసపాటి కుమారస్వామి రాజా కాంపోజిట్ స్టేట్ ఎప్పుడంటే చెన్న రాజధాని అనే పేరుతో, మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనే పేరుతో ఉండేది బ్రిటిష్ వాళ్ళ టైంలో. దాన్ని మెడ్రాస్ స్టేట్ చెన్న అని పేరు పెట్టారు. ఆ మెడ్రాస్ స్టేట్లో కలిసి ఉండగా మొత్తం అంతా కలిసి ఉండేది. ఇప్పుడు అది విడిపోయినటువంటి దేశం కాదు. అటు మెడ్రాస్ రాజధానిగా ఉండేది అని మిగతా ఈ ప్రాంతం అంతా కూడా పరిపాలనలో ఉండేది. ఆ ఉన్నటువంటి పూసపాటు కుమారస్వామి రాజా దానికి చీఫ్ మినిస్టర్ పుట్టున్నాక ఆనాడు చీఫ్ మినిస్టర్ పేరు కాదు, ముఖ్యమంత్రి అని పేరు. అంటే మెడ్రాస్ స్టేట్కి ముఖ్యమంత్రి అని అర్థం. తర్వాత ముఖ్యమంత్రి అనే అర్థంలో ఉంది, కానీ ఉండడం ప్రధానమంత్రి శబ్దం ఉంది. అది ఎప్పుడు మారిందంటే 1953వ సంవత్సరంలో అక్టోబర్ 1వ తారీఖుని రంగుటూరు ప్రకాశం గారు కర్నూలు రాజధానిగా ఉండి వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి అనే పేరు వచ్చింది. అక్కడ నెహ్రూ గారి ప్రధాని అని ఉండేది. ఇక్కడ మెడ్రాస్ స్టేట్లో ఉన్న సందర్భంలో, ఇప్పుడు నేను చెప్పిన సందర్భంలో ప్రధానమంత్రి అని ఉండేది. కానీ ఇక అక్కడ ప్రధాని, ఇక్కడ ప్రధానమంత్రి అంటే సందిగ్ధంగా ఉందని ఇక్కడ ముఖ్యమంత్రి అని పేరు మార్చేసేసి అక్కడ ప్రధాని అని ఏర్పాటు ఆనాటి నుంచి అక్టోబర్ 1, 1949 సంవత్సరం దగ్గర జరిగిన విషయం. సరే, అదేలా అట్టే పెడదాం. ఇదంతా ఏమైందంటే ప్రభుత్వానికి ఒక సంకల్పం జరిగింది. ఆస్థాన విద్వాంసుడిని మనం చేయాలి. ఎవరిని చేయాలి అన్నారు. చెళ్లపెళ్ళ వెంకటశాస్త్రి, తిరుపతి శాస్త్రి గారు లేరు కదా, ఉంటే ఇద్దరిని చేతులు. ఆయన లేకపోయే కారణం చేసి ఇప్పుడు ఉన్నవారు వీరు కాబట్టి తప్పనిసరిగా ఆయన్నే కూర్చోబెడదామని పెద్దలంతా నిశ్చయించారు. చాలా చక్కగా నిర్ణయం చేశారు. అప్పటికి ఆయన యొక్క పరిస్థితి ఏమిటంటే 79 సంవత్సరాలు ఉన్నాయి, 80వ సంవత్సరం రానయ్యి ఉన్నది కొద్ది రోజుల్లో. ఆ వచ్చే పరిస్థితులు కూర్చునే స్థితిలో లేడైనా. ఆ మోకాళ్ళు అని పట్టేసేసాయి. ఆ పట్టేసిన పరిస్థితిలో ఎత్తుకుని తీసుకొచ్చి విజయవాడలో, అంటే మెడ్రాస్ ఆయన రాలేరు కాబట్టి విజయవాడలో ఆయన ఉంటున్నారు కదా, ఆయన ఉన్న చోటనే మనకి సభ జరపాలి అని మున్సిపల్ గ్రౌండ్లో విజయవాడ పేరు అప్పుడు బెదవాడ
మున్సిపల్ గ్రౌండ్స్లో పెద్ద సభ ఏర్పాటు చేసి ఆయన ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. అదంతా నీకేం తెలిసి అంటారేమో, నేను వెళ్ళి చూశాను. నేను 1949వ సంవత్సరం సెప్టెంబర్ 22 అందరికీ మాలాంటి పండితులు, సంస్కృత పండితులకి, తెలుగు పండితులకి హై స్కూళ్ళలో కాలేజీలో ఉన్నవాళ్ళు ఓడి ఇచ్చారు, మీరు వెళ్ళి చూడండి. అంటే మా జీత నష్టం లేకుండా, సెలవు నష్టం లేకుండా, క్యాజువల్గా పోకుండా అనుమతించింది గవర్నమెంట్. ఆ ప్రకారంగా నేను వెళ్ళాను. అప్పుడు మా పెంచండి గారు, పురుషోత్తం గారు వారి ఇంటికి వెళ్ళాను. అక్కడి నుంచి మరుసటి రోజున అయినా నేను కలిసి మళ్ళీ ఇక ఈ సభకి వచ్చాం. ఆ వచ్చేసరికి ఎలా ఉందంటే కిటకిటలు ఆడిపోతుంది. ఎక్కడా కూడా చీమలు అన్ని లక్షల మంది జనం ఎక్కడికెక్కడ చేసి లౌడ్ స్పీకర్స్ పెట్టారు. ఇక్కడ కూర్చుంటే ఇక్కడ వినపడుతుంది, అక్కడ కూర్చుంటే అక్కడ వినపడుతుంది. ఆ ఏర్పాటు అనేది చేశారు. ఇదంతా ఉంటూ ఉండగా పూసపాటి కుమారస్వామి రాజా ప్రధానమంత్రి అన్నారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి అనే పేర్లు ఉన్నారు కదా, ఆయనకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు చెల్లపల్లి వెంకట శాస్త్రి గారికి. అంత పదవిలో ఉన్నాననేటువంటి భావన లేకుండా వినయవంతుడిగా, శిష్యప్రాయుడిగా భావించుకుంటూ పాద నమస్కారం చేశాడు. అవన్నీ నేను చూసాం. తర్వాత సిఆర్ రెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, గొప్ప పండితుడు ఆయన. పదవి చేతనే కాదు, గొప్ప విద్వాంసుడు. కళాపూర్ణ నోటికి అప్పచెప్పేసి వాడే ప్రబంధాలు సైతం మను చరిత్ర, వసు చరిత్ర కంఠస్థ చేసేటువంటి సాహితీమూర్తి అయినటువంటి కట్టమంచి రామలింగారు వచ్చి పాదాలని సాష్టాంగ నమస్కారం చేశాడు వెంకట శాస్త్రి. ఆ దృశ్యం చూస్తే విద్యకి ఎంత గౌరవం ఉందా అని అనిపించింది అన్నమాట. అంటే అర్థం పదవిలో ఉన్నవాళ్ళ గౌరవమా, పదవిలో ఉన్నవాళ్ళు కూడా పాదాక్రాంతుల వినమ్రులై ఉండటం అనేటటువంటి గొప్ప విశేషం మన విద్య యొక్క విశేషం. అందులో తెలుగు, సంస్కృతం జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరాతలంబునన్ జన లలితార్థ గౌరవ వికాసి తెలుగురమ్యమంతకు అంటే కనుగొన సూత బీజమున కంటెను కోమల పత్ర పుష్ప శోభర నవపల్లభాభిరవ వడరసాలము సొంపునింపదెను మహాకవి భజన. అర్థమంతా ఇప్పుడు అక్కర్లేదు, కానీ ఆ విధంగా తెలుగు, సంస్కృతం చదువుకున్న వాడికి గౌరవించేటటువంటి కాలం కూడా అప్పటి కాలం అలా ఉండేది. అది అందరికీ లభిస్తుంది అంటే లేదు, కానీ వెంకట శాస్త్రి గారికి మాత్రం ఈ సాష్టాంగ నమస్కారం చేశారు. అటు ఆ ముఖ్యమంత్రి అనిపించుగారైనా ఇక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈరోజు. ఈయన సంస్కృతంలో మాట్లాడేవాడు సిఆర్ రెడ్డి, ఇంగ్లీష్లో మాట్లాడేవాడు, ఇంకా తెలుగులో మాట్లాడేవాడు. ప్రబంధాలని కంఠస్థం, శాకుంతల నాడ కాళిదాసుని కంఠస్థం. అంత విద్వాంసుడైనటువంటి వాడు చెళ్లపేట వెంకట శాస్త్రి గారి పాదాలకి ఈ దేవీ భాగవతంలో తిరుపతి వెంకట రాశారట. అందులో ఒకరైనటువంటి వెంకట శాస్త్రి గారి పాదాక్రాంతుడు అయినాడు. ఆశ్చర్యపడిపోయారంతా కూడా. తడుపు నుంచి కొంతమంది మాస్టర్ సెలవు పెట్టి కూడా వచ్చారు. మేము సెలవు పెట్టలేదు, కానీ వచ్చినప్పుడు చాలా అమితానందకరమైన దృశ్యం. ఆ దృశ్యం నా కంటికి ఇప్పటికి కూడా కనపడుతూ ఉన్నది. అంత మనోహరమైనటువంటి, మహోదాత్తమైనటువంటి, అత్యున్నత స్థితిలో ఉంది గౌరవించబడినటువంటి వెంకట శాస్త్రి గారి యొక్క స్వరూపు. ఆయన నడవలేని స్థితిలో, కాడిన వంగడం లేదు. వంగడ పరిస్థితిలో ఆయనే అన్నాడు. ఆ రోజుల్లో గోవిందరాజు సుబ్బారావు గారు ఇలాగే మాయలపతిగా యాక్ట్ చేసే బాలనాగమ సినిమా వచ్చింది. అందులో రేలంగి వెంకటరామయ్య సాకలు తిప్పడు వేశారు. ఆ సినిమా చూశారు, ఎవరు చూపించారో ఇది చూపిస్తే సాకలు తిప్పండి కూర్చోబెట్టినట్టు వాడు కూర్చొని పొజిషన్లో నన్ను కూర్చోబెట్టండి అన్నాడు. ఈయన సాకలు తిప్పడు. ఎప్పుడైతే గోవిందరాజు సుబ్బారావు గారు మాయలపతిగా వేసే సందర్భంలో రేలంగి వెంకటరామయ్య ఏం చేశాడు, సాకలు తిప్పడం వేషం వేశాడు. ఆ పొజిషన్లో కూర్చోబెట్టండి అన్నాడు. ఈ మాట కూడా అందరూ విని నవ్వుకున్నారు. ఇవన్నీ కళ్ళలా చూశారు కనుక చెబుతున్నాను నేను. ఈ పరిస్థితిలో ఉండేసరికి ఆయన ఎలా ఉన్నారో వయస్సు ఏమిటో ఇప్పుడు చూపిస్తారు. ఇందాక ఇద్దరిని చూపించారు కదా, ఆ ఇద్దరిని చూపించడంలో మీసాలు ఉన్నాయి, చాలా మంచి ఠీల్గా కూర్చున్నారు ఇద్దరు కూడాను, చాలా బాగున్నాయి. కానీ ఆనాటి సభలో 1949వ సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తారీఖుని ఆస్థాన కవిగా పదవిచ్చి గౌరవించేటువంటి సందర్భంలో వెంకట శాస్త్రి గారి యొక్క రూపం ఇది. అలా ఉన్నారు ఆయన, అలా కూర్చున్నారు. అప్పుడు ఎవరో రూపాయల ఫోటోలు ఉన్నాయి, ఇప్పుడు ఇవి ఉన్నాయి. అయితే ప్రత్యక్షంగా చూస్తే మీరు సంతోషిస్తారు. దానికింతనే అప్పుడు ఏం చేశారంటే దివాకర్ వెంకటావధాని గారు వచ్చారు. ఇంకా ఎంతమందో పండితులు వచ్చారు. వెంకటావధాని గారు మంచి పద్యాలు మనం కూడా తెలుసు. 1961వ సంవత్సరంలో మా హై స్కూల్కి కృష్ణాశ్రమయ్య హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఉపన్యాసం చెప్పించారు దివాకర్ వెంకటావధాని గారు. ఆయన ఎవరు అంటే తిరుపతి శాస్త్రి, ఇప్పుడు పొగుంటూరు తిరుపతి శాస్త్రి గారికి అన్నగారి కుమారుడు ఆయన. ఆ పరిస్థితిలో ఆయన ఇక్కడ ఉపన్యాసం కూడా చెప్పి కొంతమందికి తెలుసు. ఆ స్థితిలో వెంకటావధాని గారు చక్కని పద్యం చదివారు. ప్రసిద్ధులు పూర్వ నరేంద్రుడు ఆత్మసఫలను ప్రఖ్యాత విద్గ విప్రగల్పించి విశేష కీర్తి గణినార మంత్రివర్గము తత్పదమును నేడు క్రమ ప్రజాస్వామ్య ప్రభాతాంకిత ప్రథమ స్థాన కవీంద్ర పదాలు గుప్పేశాడే. ప్రజాస్వామ్య ప్రభాత ప్రప్రథమ స్థాన కవీంద్ర నీకు వినవోకంబురర్పించదు.
చక్కగా అందరూ కూడా చప్పట్లు కొట్టారు, ఎంత ఆనందించారు. శివరాములు శుభశోభిరాములు లక్ష్మీకాంతులు ఉద్యస్తవనీయత్ములు విశ్వనాథులను విస్తార ప్రభావోన్నతులు చేశారు. భవదేయ ప్రియ శిష్య పూర్వములు విశ్వారాచులు ఈ దేశ వైభవమును తీర్చిదిద్దుకోగలరు మీ పాదమ్ములర్చించుతూ. మహాశయ గురువర్య వెంకటశాస్త్రి గారికి శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆయన పేరు నిధులో. ఇంకా అంటే వేలూరి శివరామశాస్త్రి గారిని ఆయన ఒక శిష్యుడు, తిరుపతి వెంకట కవులు. ఆయన గురించి కూడా కొంచెం మనం తెలుసుకోవాలి. ఎదురుగా అంటే పోటీ పడేదామని కొంతమంది కవులు వచ్చారు. ఆ కవులు వచ్చినప్పుడు వేలూరి శివరామశాస్త్రి గారు సభలోకి వచ్చి ఆ ప్రతిపక్ష కవుని ఉద్దేశించి అన్నాడు, గంటలు గట్టు పొంటిరట గంటకు 100 వేలు పద్యములు గెంటెదమంచు నేడు పరికించెద గెంటుట ఎట్టిదో నేను గెంటెదనే వధానమున నిర్గుణ నీరసధార ఎందు మీ గంటిక రూడగొట్టెదను కాచుకోండి అన్నాడు వాడు. నా తిరుపతి కవులు శిష్యుడు నేను ఇక్కడ ఉండగా మా గురువు గారు శ్రమపడకూడదు, నేనేమి మీతో పద్యాలతో పోటీ పడతానని వచ్చాడు. అనిమిత్తముగ కాలు ద్రవిణ తదీయ హంతన పుందరం పున నిర్గుణ నీరస సుఖవనంబు చెప్పి గెల్వనికి అస్మద్గురువర్యులను సుఖవితాదుర్యులను మానిపించి మిమ్ముంగే మా గురువులను ఆపేసేసి నేనే మిమ్మల్ని గెలవడానికి వచ్చాను అనేసరికి దానికి వేదిక మీదకి వెళ్ళాడు. తిరుపతి వెంకటేశ్వర సుశిష్ఠుర శిష్యుడ నాదు పేరు వేలూరి శివరామశాస్త్రి లోకము వాకును అధ్యమైన వ్యాకరణమే జీవనము అధికారము కావ్య పురాణ నాటకాకరముల స్వల్పదారులు అఖండముగా శతావధానము అని సభలో సవాల్ చేశాడు. అప్పుడు ఏమైంది, ఎవడో 20 ఏళ్ళ వాడి ఎవడో కుర్రాడు వచ్చేది లెక్క చేయడం ఏమిటి అనుకున్నారు. అలా కాదు, కుర్రాడైనా సరే ఎప్పుడూ చూద్దామని తిరుపతి వెంకట కవులు మాట్లాడకుండా వాళ్ళని సుఖంగా కూర్చోబెట్టి తాను శతావధానంలో పోటీ, శతావధానం చేయడంలో పోటీ. ఆ శతావధానం చేసేసరికి వాళ్ళకంటే అవతల కవుల కంటే ఇతను చాలా మిన్నగా చేశాడని పేరు వచ్చింది. అప్పుడు వెంకటశాస్త్రి గారు ఆనందించి తన శిష్యుడు యొక్క ప్రతిభా విశేషాలకి తన పేరు ప్రత్యక్షత నిలబెట్టినందుకు పట్టరాని సంతోషం కలిగి ఆనంద బాష్పాలు కారుతో ఇది కాగరం చేసుకున్నాడు. ఆ శిష్యుని అభినందించారు. నీకు శ్రీయును ధీయుగలుగుత మరి నీ కంఠసారస్య వస్తోగమై అడరాలుగా ఉత నేను తూలింపగా లేక దుర్ధీకులు గ్రామ్య శతావధానులేక యథీభావము కలుగుగా ఏకాకార యశము కైగొనగలు ఈ ఛాత్రకుడామణి అంత అందంగా ఆశీర్వదించాను. నీ భవిష్యత్తులో అఖండ యశస్సులు పొందాల్సిందే. ఎదిరిందమ్ము నిలుంగకేంత యుమముని ఎంతే నివేదించు అదనొన్వచ్చితివి అడ్డు తొచ్చితివి నిన్నవ్వారు లక్ష్మీపరై అది లోకం మెటులు ఎరింగి సభగణ్యత్వము నీకిచ్చిరయి దశ నిండి జయము శివరామాఛాత్ర చూడమణి. కుర్రాడు కుర్రాడు రానివ్వతారు కొందరు అన్నారు, కానీ కొంతమంది అవకాశం ఇచ్చారు. అవకాశాలు విజయాన్ని సాధించావు. బాల్యోత్రేకముచ్చి ఉద్రేకం కొద్ది ఎదుర్కొన్న ప్రతిపక్ష కవుని అయితే గ్రంథ సాకల్యం వనరింతులేదు నీకైకొంగు అస్మ మనస్సే ఇప్పటి కూడా చేసి నా శంక తీసేసావు. అయితే విజయాన్ని సాధించావు. నువ్వు ఉద్రేకంతో వచ్చి గెలవలేవు అనుకున్నాను, కానీ వాళ్ళని మించి వాళ్ళకంటే మిన్నగా అవధానం చేసేవని ఇంకా అంటే శాస్త్రి గారు మైమర్చిపోయారు ఆనందాలు. వెంకటశాస్త్రి గారు తమ శిష్యుల యొక్క వైవిష్యాల గురించి అందుచేత వారిద్రేకమై గొప్ప గ్రంథసాకల్యం వనరింతులేదని నీకైకొంపు అస్మన్ మనస్సెల్యం ఎప్పటి కూడా శ్రీవత్స సత్సభాశుభై కళ్యాణముల పొందు మధ్య శాస్త్ర చూడమని అనేక శుభాలు పొందవలసిందని ఈయన ఆశీర్వదించారు. తర్వాత తిరుపతి శాస్త్రి గారు కూడా ఆశీర్వదించారు. అవన్నీ దేవుడు నిస్తమాన కవిత వ్యాపార సందర్భ సంభవ పీయూష రస విలిప్త లలిత వ్యాహార నిహారురై అవలోకింప శతావధానమునమాగానందమున్ గూర్చి గౌరవము నిలిపి నీ శతావధానంలో మా గౌరవం నిలబెట్టావు. శతావధానమున మాకు ఆనందమును కూర్చి గౌరవము నిలిపి శివయ్య మా రుణము తీరంచేత్ర చూడమని జగతీనాథులు పెక్కుమంది కాంకరంపగ సాంగంబు సంరక్షణమును శరద్వావింశతి పేర్మిహెస్సగమాయేలిన ఈ వధాన కవిత సమురత్యభారంబు మోయగబూనం గదవయ్య తండ్రి శివరామయ్య చిరంజీవి. ఈ సంస్కృత పాటలో అఖండమైన సమాసాన్ని ఎంతో ఏం చెప్పారు. చెబుతూ అంటే అక్కడ ఏం జరిగిందంటే ఒక పద్యం ఎత్తుకున్నాడు తెలుగు శాస్త్రాన్ని ఆశీర్వదిస్తూ.
అదేమిటంటే స్వర్లీరావతులేల్లరద్భుత పద వ్యాపారమే పార. ఈ పద్యం మొదలు పెట్టేసరికి వెంకట శాస్త్రి గుడ్డలు రైలు పెరిగితే మన ఇంత బాగా జరిగింది. శిష్యుడేమో అందరిచేత అభినందించబడ్డాడు, బాగానే ఉంది. మా తిరుపతి శాస్త్రి చదువుతూ బోల్తా పడ్డాడు. ఇక్కడ ఇంచేతంటే చర్ణ బ్రహ్మాన్ని ప్రాస వేయడం స్వర్లీరాలు వేసాడు. మిగతా 2 పాదాలు ఉన్నాయి. రకాల రేఫ ప్రాస దొరకడం కష్టం. ఇక రాయలేదు. 2 పాదాలు పూర్తి చేయకపోతే మనకు అవమానం జరుగుతుందని బాధపడిపోయాడు మనస్సులో పడ్డాడు పైతే. కానీ తిరుపతి శాస్త్రి గారు ఈ అనుమానాన్ని ఆయన ధైర్యాన్ని పద్యం చెప్పేశాడు. మా గురువు గారు చెప్పేవారు వేదో ఆయన సభలో ఉన్నారు. ఆ ఉన్నప్పుడు చెప్పాడు స్వర్లీరావతులేల్లరద్భుత పద వ్యాపారమే పారమాచర్ల బ్రహ్మ సుధీ గురు వాచ పూర్తికి త్రింపగా. ఆ 3వ పదం ఆయనకి అనుమానం వచ్చిందిగా చెప్పలేడు పోని గీర్లాభమును గోరి మాదరికి 4వ పదం తర్లంగేసిరిగస్పరి గురు విద్యావంశ చూడమని. అంత అద్భుతంగా జరిగింది ఆ గోష్ఠి. అందుచేత శిష్యుడిని అంతలా అభినందించారు. విశేషం స్వర్లీరావతులేల్లరద్భుత పద వ్యాపారమే పారమాచర్ల బ్రహ్మ సుధీ గురుత్తముల వాచ పూర్తికి త్రింపగా గీర్లాభమును గోరి మాదరికి భక్తిని శిష్యులే తేరగా తర్లంగేసిదివి. అటు ఇటు వాయించేస్తున్నట్టుగా ఉంది పద్యం. అస్పరి గురు విద్యావంశ చూడమని. ఇలా జరిగింది ఒక సన్నివేశం. ఆ వేలూరి శివరామశాస్త్రి గారి మాట ఈ 1949వ సంవత్సరం సెప్టెంబర్ 27ని అభినందిస్తూ దివాకర వెంకటావధాని గారు ఈ ఉద్దేశంగా ఆయన పేరు పెట్టాడు. ఇక్కడ శివరాములు అంత అర్థం. ఆ శివరాములు అని అంత అర్థం. సవచోభిరాములు లక్ష్మీకాంతులు. ఇక లక్ష్మీకాంత గారు కావటూరు వెంకటేశ్వరరావు జంట కవులు. తిరుపతి వెంకటశాస్త్రి గారు కొంతకాలం బందర్ హై స్కూల్లో హిందూ హై స్కూల్లో తెలుగు పండితులుగా పనిచేశారు. ఆ పనిచేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు, పెంగ లక్ష్మీకాంతం గారు, కాటూరు మొదలైన వాళ్ళంతా ఆయన శిష్యుడు. ఆ శిష్యుడై ఉండి ఆయన ఆరాధిస్తూ ఇంచుమించుగా ఆయన చేత మెప్పు పొందినటువంటి మహాకవులుగా సముద్రనందన్ రాశారు పెంగళ లక్ష్మీకాంతం గారు, కాటూరు. చాలా బాగుంటుంది అది వినవలసినటువంటి కావ్యం కూడా. చాలా మనోహరంగా ఉంటుంది. ఆ పద్యాలన్నీ ఇప్పుడు చదవడం సాధ్యం కాదు, కానీ అవసరం వచ్చినప్పుడు అది కూడా చెబుతారు. ఇప్పుడు తిరుపతి వెంకట శిష్యుల వాళ్ళ కవిత్వం ఎలా ఉంటుందో విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాశారు, వేయిపడ గారు రాశారు. పద్యాలు గద్యాలు అన్నీ మొత్తం అన్న నవలు సర్వతోముఖ పాండిత్యంగా రాశాడు. ఆయన మహాభాగవతోత్తముడు. ఆయన ₹1,00,000 అవార్డు వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు ఇస్తే జీర్ణ శివాలయాన్ని, అంటే పడిపోతున్న శివాలయాన్ని ఉత్తరించుకోవడంతో ఖర్చు పెట్టాడు. తను మాత్రం వాడుకోలేదు ఆ డబ్బు. ఆ డబ్బు ఇంట్లో వాడుకోవచ్చు, కానీ తను వాడుకోలేదు. వాడుకోకుండా శివాలయం పడిపోతుంది కదా, దీనికి ఉద్ధరిస్తారని అన్నాడు. పేపర్లో కూడా పడింది ఆ విషయం. ఆ విధంగా జీర్ణ శివాలయ ఉద్ధరణ కోసం చేశాడు ఆయన. ఆయన మహాశివభక్తుడు. స్వంతం వనుపై పరిస్థితిని భక్తి ప్రధావస్త్రము అత్యంతం విమల భావాఖ్య ప్రసూనాడి నా అంతర్దేహము బాగు చేసిరి నీకై కంటిదారి రేక్షేందును వాసవసంబరి ఉమా చిత్తేశ విశ్వేశ్వర అని ఈ పద్యం వాసవద్యతో పోల్చుకున్నాడు. చాలా అర్థం ఉంది దీనికి. రామాయణ కల్పవృక్షంలో కూడా అద్భుతమైనటువంటి శిల్పకళను ప్రదర్శించాడు ఆయన. కవి సమ్రాట్ అని బిరుదు పొందాడు. చాలా కానీ ఆయన నిరంకుశంగా అది ఆత్మవిశ్వాసమే తప్ప గర్వం మాత్రం కాదు. యథార్థంగా ఆయన వంటి కవి మళ్ళీ పుట్టలేదు. అదే చెప్పాడు ఆయన. నా వంటి వాడు ఇదివరకు పుట్టలేదు, పుట్టేడు ముందు ఉండడు. యథార్థంగా కోళ్లలో ఒక చిత్రం జరిగింది 1960. నేను ఇక్కడ 56లో వచ్చారు. 59లోనే ఇప్పుడు జరిగిన విశేషం ఏమైంది అంటే, ఆయన పేరు జగన్నాథ శాస్త్రి గారిని పురాణం చెప్పేవారు. ఆయన ఉన్నారు ఆ సభలో. ఇంతలో విశ్వనాథ సత్యనారాయణ గారిని పిలిచారు. ఆయన వచ్చారు. వచ్చేసరికి ఏమన్నాడంటే, నూరు కాకులలో ఒక కోకిల్లా ఉంది నా పని. మేమంతా విన్నాం. అంటే తెలియలేదేమో, మీరేమో చదువుకోని వాళ్ళు, నేను చదువుకున్నవాడిని. నేనన్నీ నేర్చుకున్నాను, మీకు మీరేం నేర్చుకోలేదు. అందరికీ కోపం రాదు. మరి అప్పుడు అధిపతి జగన్నాథ శాస్త్రి గారు వీళ్ళందరూ ఎక్కడ కోపడతారు అని గబుక్కులు లేచి ఆంధ్ర రాష్ట్రమే అదృష్టం, ఎవరి ఆత్మవిశ్వాస ప్రకటన తప్ప అహంకారం కాదు అని ఆయన ఆ హృదయాన్ని బయటపెట్టాడు. నిజంగా ఆయన అహంకారి కాదు విశ్వనాథ. చాలా పరమ భాగవతోత్సవం, చాలా విశేషాలు ఉన్నాయి. భక్తి పెద్దల ఎంత విశేషం ఉందో, దైవభక్తి ఎంత ఉందో చాలా నిదర్శనాలు. అవి చూడకుండా మనం ఆయన పెంకివాడు గర్విష్టి అని పేరు పెట్టడం సమంజసం కాదు. అక్కడ ఏం జరిగిందంటే, ఎవరి మాట్లాడు అంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క అదృష్టం, ఈయనకి మన కోళ్ళ వచ్చారన్నాడు. అనేసరికి ఈయన ఎవరని విశ్వనాథ్ గారు పక్కన అడిగారు. అనిపతి జగన్నాథ్ సార్ వెంటనే
సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన పేరు జగన్నాథశాస్త్రి. ఇంత విశ్వనాథ సత్యనారాయణ చొక్క మాసిపోతుందని చూడకుండా ఆ స్టేజ్ మీదే ఆయన పాదాల మీద పడిపోయాడు. అంతే. అయ్యా అనిపించి వారు మీ పాండిత్యాన్ని గురించి ఎవరో చెప్పగా విన్నాను. అఖండమైనటువంటి శాస్త్ర పాండిత్యం మహాకవులని మిమ్మల్ని గురించి విన్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడ ఉన్నారంటే పరమానందకరంగా ఉంది. మీరు విని ఆనందించడం కోసం గణపతి తత్వాన్ని చెబుతున్నాను. విజ్ఞాన తత్వాన్ని అత్యద్భుతంగా చెప్పారు విశ్వనాథ సత్యనారాయణ గారు. దీన్ని 1959లో ఇక్కడ నేను 56లో వచ్చాను. 59లో గణపతి నవరాత్రిలో జరిగిన విషయం. ఈ ఏడు గణపతి నవరాత్రిలో నేను కూడా పెడుతున్నాను. అంచేతంటే అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి పెద్దలంటే అంతటో శాస్త్రాన్ని నమస్కారం చేసి మహావినయంగా చేశారు. నిజం ఆలోచిస్తే ఈ కవి సమరాడు స్థాయిలో ఉన్నారు. కానీ జగన్నాథశాస్త్రి విద్వాంసులు. కానీ ఆ విద్వత్తుకి నమస్కారం చేసి నాకంటే మీరు విద్వాంసులు అంగీకరిస్తూ చాలా ఎంతో ఎక్కడెక్కడ లేని గణపతి తత్వాన్ని చక్కగా చెప్పాడు. ఆయన అద్భుతమైన విషయాలు చెప్పారు విశ్వనాథ వారు. ఆ చెప్పినటువంటి ఎవరి పట్ల వినయం, అనిపేది వారి పట్ల వినయం ఎందుకు చూపించాడైనా పండితుల పట్ల వినయం ఉండేది, కవుల పట్ల వినయం ఉండేది, అందరూ చూడ నమ్మకంగా ఉండేది. కానీ ఎవరైనా తన ఎదురు తిరిగితే వాడు సరైన పాండిత్యం లేకుండా కనుక తన మీదకి వస్తే మాత్రం ఊరుకునేవాడు కాదు. అదే అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎలాగంటే చెళ్ళ పెళ్ళవే ఇంకర గురువంతు చెప్పుకొనగా కడు గొప్ప జనంబునాడున తన ఎదెల్లమెత్తన కృత ప్రతిపద్యం అంతకంటే మెత్తన శిష్యులన్న ఎడదంగా ప్రేముడి చెప్పలేని మెత్తనయి శత్రు పర్వత శతారం. శిష్యులంటే ప్రేమ, భాష అంటే అన్నీ ఉన్నాయి. కానీ ఎవరైనా తమ ఎదురు తిరిగితే మాత్రం వజ్రాయుధమైనాడు. శత్రు పర్వత శతారము చక్కని చెల్ల పిల్ల వెంకట గురువంతు చెప్పుకొనగా కడు గొప్ప రంగునాడున. అంచేత ఇక్కడ ఏలూరు శివరామశాస్త్రి గారి గురించి చెప్పారు. దివాకర బాబు శివరాములు శివచోభిరాములు లక్ష్మీకాంతులు సవనీయత్తులు విశ్వనాథులు సముద్రనాయకులు ఇప్పుడే మాట్లాడడానికి టైం కూడా మనకు సరిపోదు. కాబట్టి అందుచేతండి గౌరీయ ప్రియ శిష్య పుంగవులు. అయ్యా మీ శిష్యులు వీళ్ళంతా విశ్వనాథ వారు, ఆ పెంగళి వారు, కాటూరి వారు, వేలూరి వారు మీ శిష్యులు. అందుచేత మీ పాదాలు సేవిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా. శివరాముడు పేరు చెప్పాడు. శివతో విరాముడు లక్ష్మీకాంతుడు ఉద్యజ్ఞ విశ్వనాథుడు విస్తార ప్రభావోన్నతుడు భవదీయ ప్రియ శిష్య పుంగవుడు విశ్వారాక్షుడు ఈ దేశ వైభవము తీర్చిదిద్దుకోగలరు. ఇవన్నీ శివులారా విన్నాం, కడారా చూశారు. మేము 1949 సంవత్సరం సెప్టెంబర్ నెల 27వ తేదీ మా బాబాయ్ గారు పురుషోత్తం గారు కూడా అసలు ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నారని వీటికి ఉండగలిగేది. లేదా ప్రయాణం మీకు ఓడి ఇచ్చేసా వేరే స్కూల్కి రాకపోయినా క్యాజువల్ నష్టం లేదు, ఏరియూ నష్టం ఉండదు. వెంకటశాస్త్రి గారు ఆస్థానంగా మరి వెంటనే అందరికీ జిల్లా మొత్తం రాష్ట్రం అందరికీ పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ పొంది నీ వెళ్ళారు. ఆ తర్వాత మొన్ననాడు ప్రయాణం ఇక్కడికి వచ్చేస్తుంది. తణుకులో పనిచేస్తున్నాను. అప్పుడు ఆ తణుకు హై స్కూల్లో చేసేటప్పటికి స్టేషన్కి వచ్చేసరికి చెడ్డపేట వెంకటేశ్వర కవి గారిని మా ఇంటికి వచ్చేవారు. ఆయన కూడా మేము వచ్చే రైల్లో ఎక్కారు. ఆ ఎక్కినప్పుడే ఒక పేపరు ఆంధ్రజ్యోతి పట్టుకొచ్చాడు కొనుక్కోవడం. ఆంధ్రజ్యోతిలో పడ్డాయి ఈ పద్యాలు. పేపర్ కొన్నాను నేను, జాగ్రత్త పెట్టాను సలహాకారు. ఆంధ్రజ్యోతిలో పడినటువంటి పద్యాలని నా పుస్తకంలో తెలుసుకేశాను. వెంకటశాస్త్రి గారు ఏ పదాలతో పద్యాలు చెప్పారో అవన్నీ ఆ పేపర్లో తెచ్చుకుని ఎంతో జాగ్రత్త పెట్టి అవన్నీ కంఠస్థం చేసి ఇదిగో సమయం వచ్చింది కనుక ఇదిగో ఆ పద్యాలన్నీ ఇక్కడ రాశాను. ఇప్పుడు మళ్ళీ తిరిగిపోవడానికి వీలు లేదు, పోవడానికి వీలు లేకుండా ఆత్మదర్పణాన్ని పేరు పుస్తకంతో రాసి అందులో వెంకటశాస్త్రి గారు ఎప్పుడు సెప్టెంబర్ 2249 సంవత్సరంలో చెప్పిన పద్యాలు, ఆసుధారగా చెప్పిన పద్యాలని ఇందులో పోస్ట్ చేశాను. అంచేత అవన్నీ జాగ్రత్త చేసుకోవడం వల్ల మనకి ఇలా మళ్ళీ కావాలంటే ఇప్పుడు దొరకవు, మనకి ఎక్కడో కానీ దొరకవు. అందరూ అంత శ్రద్ధగా జాగ్రత్త పెట్టరు. అందులో ఏముందయ్యా అంటే నాస్థాన కవీంద్రు చేసిగన్ నా ఆయురారోగ్య సంపన్నత్వమున గుర్తుడన్నది క్రమప్రాప్తంబు నాగిడు వారు నారెందరు విద్యులు అల్లగనుడను అస్థానవంతున్నాను దేవలంబు గోరు నేను తల్లిగా. ఎవరు అక్కడ వచ్చిన వాడిని గురించి ఆయన పొగడలేదు. సమస్తం కామేశ్వరి దేవతామయంగా కనపడింది. ఆ పూలపాడు కుమారస్వామి రాజా, ఇక్కడ కట్టమంచి రామలింగారెడ్డి గారు, ఇది శిష్యులు, వీళ్ళందరూ ఆయన ఎలా కనపడ్డారు అంటే కామేశ్వరి దేవత ఇన్ని రూపంలో ఉన్నట్టు కనపడింది. ఆయన చెప్పారు అప్పుడు, నాకు మీరెవరూ కనపడ్డారు. ఇక్కడ ఈ ఇతరులో నేను చూస్తున్న కామేశ్వరి దేవతను చూస్తున్నాను. వ్యక్తులను చూడడం లేదు, కుమారస్వామి రాజు వ్యక్తిని చూడడం లేదు, కట్టమంచి వ్యక్తిని చూడడం లేదు, విశ్వనాథ వ్యక్తిని చూడడం లేదు. నేను చూసేదంతా ఎవరిని కాడి నా ఆరాధ్య దేవత అయినటువంటి
కామేశ్వరి చూసి పద్యాలు చెబుతున్నారని ఆ మాట అని ఈ పద్యాలు చదివారు. పులకరించిపోయింది అందరికీ కూడా. సమస్తం కామేశ్వరి సర్వం ఇదం బ్రహ్మ అనే పరతత్వ జ్ఞాన సంపన్నులు ఎరగా ఆ మాట అనగలిగి ఈ పద్యాలు చెప్పారు. ప్రతి సంవత్సరం ఇంకా నాటిడు ప్రజారాజ్యం వేయారు, ఉన్నత ఉద్యోగము చేసి వాసిమి పెన్షన్ కొన్న బల్మేటికి పులగంసు విధాన దీనికి భవత్ప్రేమము తోడవుతూ దీర్ఘతరం వాయువ సంగగావరే ఉపాత్ర తల్లి కామేశ్వరి. నాకు పెన్షన్ వచ్చినట్టుగా వస్తుందన్నాడు. ఏడాదికి 1000 రూపాయలు అంటే ఆ రోజుల్లో కూడా లేదు కాబట్టి ప్రతి సంవత్సరం ఇంకా నాటుడు ప్రజారాజ్యము వేయారు, ఉన్నతముద్యోగము చేసి వాసిమై పెన్షన్ కొన్న పల్మేటికి మృతకం విత్సు విధాన. ఉద్యోగం రిటైర్ అయ్యే పెన్షన్ వచ్చేటట్టుగా నాకు మీరు ఇస్తున్నారన్నాడు. అనుకంప అమృత దృష్టి నుంచి నన్ను ఈ అస్థాన విద్యుడిగా చేసి నేను తత్పదవి ఎందును కూర్చుండంగానేత్తుని మందిచ్చిది తేనె కూడా ఇడుమంతు నిన్ను ఈ దృగ్భిషగనుడు మాతృసు రుగ్నుడు ఎరరుసు కళ్యాణి కామేశ్వరి. కామేశ్వరి ఈ పదవి ఇచ్చావు, కానీ పదవి భక్తం అయ్యేదాకా అయోధ్య కూడా నువ్వే ఇవ్వాలి. డాక్టర్ గారు నాట నేను అందిస్తున్నాను. ఆ 10,000 వైద్యం రోజులు ఈ తేనెతో వేసుకోవడం మీరండి. ఆ తేనె నా దగ్గర ఎక్కడ ఉంది, మీరే ఇవ్వండి అన్నాడు డాక్టర్ గారిని. అలా ఉంది ఇప్పుడని అంటే పదవి ఇచ్చాము కానీ ఆయుర్దాయం కూడా ఇవ్వవచ్చు. బాధ్యత నీ మీద ఎలా ఉంది అంటే తేనెతో వేసుకుంటే తేనె కూడా డాక్టర్ గారిని ఇవ్వన్నట్టుగా ఉంది నా పరిస్థితి. మంది ఇచ్చితే తేనె కూడా నేడు మందు నిన్నే ఈ భిషఘనులోను మాధురోన్ గరసు కళ్యాణి కామేశ్వరి. ఇలా ఉదాహరణగా చెప్పాడు. కౌపీనము ధరించి ఆ సభకు చేయన్ దన్ను వీక్షించి ఓహో పారుండి తుమారినే వసతి ఉండొక్కరుండయి అవ్యాపారంబును మారి తీరు ననుతును కారుణ్యమే పార నా వైపే సూతులు పంపు బొమ్మ సభకు అందిందుగామేశ్వరి. ఇప్పుడు అంగోత్సరం కట్టుకొచ్చాను నేను. ఇదే బట్టలు వేసి వచ్చేవారు తిరుపతి ఉన్నప్పుడు అంటే నిరాడంబరంగా రావచ్చు. అంగోత్సరం కంటే కట్టుకోవడం కంటే వీరు కుదరలేదు. అంచేత కౌపీనం అన్నారు. కేవలం కౌపీనం అంటే బాగుండదు, కట్టుకున్నది అంగోత్సరం లాంటి పంచేది. కౌపీనము ధరించి ఆ సభకు నన్ను వీక్షించి ఓహో ఈ వెంకటశాస్త్రిగా మారిపోయాడా, ఒకడే తిరుపతి శాస్త్రి లేడే ఇప్పుడు, ఓహో ఎలా ఉన్నాడే మాట కూడా మారిపోయి ఉంటుంది, ఆ ధాటి ఉండదు అని నా వైపే చూతులు పంపు బొమ్మ సభకు ఎందుకు ఆమేశ్వరి. ఇలా మొదలుపెట్టి కౌరెల్లని చేపెట్టు వైభవము సంగం లేదు శిష్యవర్గ విభూతిని గరుడింపవో విమర నామ ప్రాభవం. శిష్యుని గరుడించావు, సంతానాన్ని ఇచ్చి అన్నీ చేసావు, ఇంకా నాకు ఒకటే కోరుకుందన్నాడు ఆయన. ఏమిటి కవులెల్లని చేపెట్టు వైభవము సంగం లేదు శిష్యవర్గ విభూతిని గరుడింపవో తను జనుర్భాగ్యము గైచేవో విధైశ్వర్యమరిచ్చి. ఇంకా ఒకటే కోరిక నాకు. ఏమన్నాడు ఆయన? నీ సన్నిధిని కవిగా ఉండను నీ దగ్గర కవిగా అట్టేపెట్టుకో. నువ్వు ఏ లోకంలో ఉన్నావో ఆ లోకంలోకి తీసుకెళ్ళి నీ దగ్గర కవీశ్వరుడిగా అట్టేపెట్టుకో. అయోధ్యాయము 3 భాగములు చేయను దానవంతర్దు పోసే ఇంకా ఇంగ్లీష్ ఒకటి దానవంతర్దు పోసే ఇంకా మిగిలిన శరీరము కడు నుంచి సృష్టించి శేష అయోధ్యాయము వజ్రమౌటగడు గడ్డైతోదు. అంచేత ఈ సన్నిధిని స్థాయిగాను నరేంపుము. ఏమి అయోధ్యాయని 3 భాగాలు వంతర్లు తీసేసినట్ట శరీరం అంతా కూడా అస్థిపంజరంగా మిగిలింది. ఈ పరిస్థితిలో నీ సన్నిధిని స్థాయి ఈ శరీరం సాధిస్తే నీ సన్నిధిలో కవిగా ఉండేలా అనుగ్రహించవలసిందే అని భక్తి పరపత్వంతో ప్రార్థించారు మహానుభావులు. అది వెంకటశాస్త్రి గారు ఉన్న గొప్ప ఆధ్యాత్మిక చైతన్యం ఎంత పెళ్ళి ఊగిందో. ప్రతి మానవ అక్కడికి వచ్చినట్టు లక్షలాది జనాలు ఒక్కొక్కళ్ళు వీళ్ళు వాళ్ళు అందరూ కామేశ్వరి దేవతనే చూశాడు తప్ప మనుషులు చూడలేదు. అది వెంకటశాస్త్రి గారి యొక్క గొప్పతనం. ఈ గొప్పతనాలు చాలామందికి తెలియవు. ఇంకేదంటే ఆ సభకు వచ్చిన వాళ్ళు తక్కువే. నా ఏడువాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసు. 99 ఏళ్ళవాడు ఎవరైనా ఉంటే ఆ వచ్చిన వాడు బతుకుంటే వాడు ఆ సభ చూసుంటే ఆ పద్యాలు జాగ్రత్త పెట్టుంటే వాడికి తెలుసు. ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. నేను జాగ్రత్త పెట్టాను. నాకు ఎప్పుడు సాహిత్యం కూడా మిగతా ఆలోచనలు నాకు ఉండవు. అంచేత ఏంటంటే ఈ ప్రకారంగా చెప్పి సత్సంతులగా చిన్న శ్రీపురమందయుండి ధరకు శ్రేయంబు కలిగించు సంపన్నులు గెస్తులు పండితులు కవులు నాడన్న బెదవాడనుండు భవదీయ దృశ్యలో పచ్చగన్ నన్ను చూడగవత్తురెందరు జనులు నా తల్లి కామేశ్వరి. మెడ్రాస్ వెళ్ళాలి కానీ నన్ను ఇక్కడే కూర్చోబెట్టి నన్ను చూడడానికి మెడ్రాస్ వాళ్ళంతా వచ్చేది. ఆయనే కాదు కుమారస్వామి కాదు మీద అనంతరమంతులు వచ్చారు. వేళ ఆశ్చర్యకరమైనటువంటి
అంత సిబ్బందితో అంతమందితో ఎక్కడా కూడా నిశ్శబ్ద వాతావరణం, ఆయన మాట తప్ప ఎవరిని వినబడకుండా ఉండే ఏర్పాటు చేశారు. ఈ కవులు ప్రశంసించేటటువంటి దివాకర్ వారు వాళ్ళు మాటలే వినపడ్డాయి. ఎక్కడ ఒకళ్ళు వాళ్ళు మాట్లాడకూడదు. పెర్ఫెక్ట్ డిసిప్లిన్, క్రమశిక్షణ కళ్ళారా చూసారు. భాగ్యం నాకు కలిగేది ఎవరికి లేదు. ఎవరు నా వాళ్ళలో ఎవరికి ఆ భాగ్యం లేదు. మొత్తం నా బంధుగోడులో నా మిత్రగూడు నా ఒక్కడికే అదృష్టాలు చూసి మా కలిగింది మా బాబాయ్ పురుషోత్తమ గారికి కలిగింది, ఇంకెవరికి లేదు. అంటే ఇంత వయస్సులో 99 ఏళ్ల వయస్సులో ఏనాటి మాట 1949లో జరిగిన విషయం చెబుతుంది. కళ్ళారా చూసిన చెబుతారా వినది. అది చెప్పకుండా ఉండలేక అటువంటి మహానుభావులే రచించారు ఈ దేవి భాగవతాన్ని. అంత పూజ్యులైనటువంటి వాళ్ళు. నాకేం వీరెవరూ కనపడడం లేదు. కామేశ్వరి దేవి కనపడుతుంది, జగన్మాత కనపడదు, జగన్మాత కనపడదు, శ్రీమాత శ్రీ మహారాజ్ని. ఆ మహారాజ్ని కనపడదు. రెండో వస్తువు నాకు కనిపించడం లేదు. ఇక్కడ ఉండేటటువంటి మైపు కనపడడం లేదు. ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి కనపడడం లేదు. ఏది సమస్తం కామేశ్వరి అని ఆయన అంటున్నా చప్పట్లు కొట్టేశారంతా కూడా. అది విశేషం. అది నేను మర్చిపోలేకుండా ఉన్నాను. అది కాదు కనెక్టెడ్గా తిరుపతి కంటే ఒకరే కనుక ఆ పుస్తకాన్ని గురించి చెప్పేటప్పుడు వాళ్ళని గురించి చెప్పడం ధర్మం కనుక ఈ విషయాలన్నీ కూడా మనం చెబుతున్నాం. సరే, ఆ ప్రకారంగా సభ జరిగి అయితే ఒక మెసేజ్ ఇస్తున్నా అన్నారు ప్రభుత్వానికి సలహా. కవులే దేవేట్టు ఎలాగట్టుకవులను గౌరవ బుద్ధితో ఎరమిమై కష్టంపు దారిత్య బాధవచానన్వడి బృంగకుండ మన పూజారులు కడున్ భక్తితో శివమున్ గోరి భరించి ఆ వరమికన్ శీర్షంబుగా దాచి ఏలవరేన్ భూప్రజలే మరేల. పత్రికలో ఆంధ్రజ్యోతుడు హెడ్డుకు పెట్టాడు, కవులను భూప్రజలే అని. కవులను భూప్రజలే మరేలవరే. వెంకటశాస్త్రి గారి సందేశం అని పెద్ద అక్షరాలతో పడింది. ఆ పేపర్ చాలా కాలం ఉన్నాయి. తర్వాత అయితే నిల ఉండదు కదా. ఎక్కడ 49వ సంవత్సరం, ఎక్కడ 2000 సంవత్సరం సంబంధం లేదు కదా. ఆ కాగితాలు చిరిగిపోతే అక్షర చేసి ఇందులో ప్రింట్ చేసే కనుక శాశ్వతంగా ఉంటాయి. కావాల్సిన చదువుకోవచ్చు. అది సంగతి. ఏదైనా జిరాక్స్ చేసుకోవచ్చు. ఈ పుస్తకాలు అట్టే లేదు. 2 కూడా నాకు ఉన్నాయి. అందరికీ పంచిపెట్టేసి ఎవడో సభ జరిగినప్పుడు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ ఇచ్చేసాము. మనం చదివిన వాడు చదువుతారు, లేకపోతే మనం చెప్పలేదు. అందుచేత చెల్లెమిళ్ళ వెంకటేశ్వర పద్యం చదవడంలో మనోహరమైన శైలి. అలా ఎవరూ చదవలేరు. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నాడు, ఆయనే చదువుదామని కానీ కుదరలేదు, నువ్వు కూందీరి కథ సరిపెట్టాల్సినండి. కింద రసా నేను పాటలు పాడేవాడు ఆయన. ఆ పాటలు పాడుతూ లేదు ఆ పరిస్థితి ఎన్నికల్లో వచ్చింది కానీ నాకు వెంకటశాస్త్రిగా చేతి రాలేదనేవాడు. ఆయన ఎంత అయినా అనేవారు. అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము అస్మత్సుండరగు స్వాదురసావతార దిశాంకారదోహర బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టు ఆ వ్యోమ పేసిన చాంద్రీ గీత ఆకాశవంతరా వ్యాపించిన గీత చెల్లపేట వంశస్వామి ఉన్నట్టుగా రామాయణ కల్పవృక్షంలో అవతార గారు రాశాడు ఈ పద్యం. అలా నన్నయ్య గారికి తిక్కనే నా వంటి శిష్యుడు ఉన్నాడని పేరు పంపన్నాడు. నేను చెల్లబెట్ట వెంకటశాస్త్రి గారి నా వంటి శిష్యుడు ఉన్నట్టు నన్నయ్య తిక్కరాదు వాడి శిష్యుడు లేడు పంపన్నాడు. నిరంకుశంగా ఆత్మవిశ్వాసంతో అలా తీసుకోవాలి, అహంకారంగా తీసుకోవద్దు. కవుల మాటలు ఎనడు పరమార్థేన నగృహ్యతం రసస్ఫోరకంగా తీసుకోవాలి కానీ అది గర్వమనో మరోటనో మదమనో అనకూడదు. మనమే అలంకార శాస్త్రం యొక్క తాత్పర్యం. ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. నన్నయ్య గురేదు తిక్కనకు లేదా భోగము అస్మాత్రుషుండరఘుస్వాదురసావతార దిశనాంకార సంభ. ఏం సమాసం అండి? అలఘుస్వాదురసావతార దిశనాంకార సంభార దోహ బ్రాహ్మీమయమూర్తి శిష్యుడు ఈనాడన్నట్టి ఆ వ్యోమ పేషద చంద్రీ మృదు కీర్తి చెల్లపెడ వంశస్వామి ఉన్నాడు. ఈ పద్యం రాసినట్టు తెలిసింది వెంకటశాస్త్రి గారికి. అయితే ఏమైందంటే సత్యనారాయణ ఇలా రమణ బెదాల్లోనే ఉండిపోయారు. ఇలా గడగలాడుతూ వెళ్ళిపోవడం, గురువుగారు పిలిస్తే వెళ్ళిపోవడం అంతే. పాదాల మీద పడిపోయారు. సత్యనారాయణ ఏదో పద్యం రాశాడు చదువు అన్నాడు. చదివాడు. వణికిపోతూ చదివాట, భయపడిపోతూ. సత్యనారాయణ అది నిన్ను పోడుకున్నట్ట నన్ను పోయినట్ట అన్నట్టు. వెంటనే పాదాల మీద కళ్ళను నీరు కారుస్తూ నా అహంకారం కాదండి, మీ శిష్యుని అవడం నా అదృష్టం అంచేత మీ గొప్పతనాన్ని తెలియజేయడం కోసం రాశాను తప్ప పద్యం నా స్తోత్కర్ష కోసం కాదే. కాళ్ళ మీద పడి కన్నీరు మునులు కాలుస్తూ సమాధానం చెప్పాడు విశ్వనాథన్. ఇవన్నీ జరిగాయి. గుడివాడైన ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు పద్మనాభం గారు ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి నేను అక్కడ కూర్చుండగానే విశ్వనాథ గారు వచ్చారు. సరే ఎవరు అనుకున్నాడు, ఆయనతో ఎక్కువ నేనేం మాట్లాడలేదు. అప్పుడు ఏమైంది అంటే సత్యనారాయణ మీ గురువు గారి పద్యం కంటే పద్యం బాగుంది అన్నాడు.
వెంటనే ఏడి చేశాడు ఆయన. కాడమే పడిపోయి, ఒరే పద్మనాభ లెంపలేసుకో, గురువు గారు పద్యం కంటే నా పద్యం బాగుందంటావా, నా కవిత్వం బాగుందంటావా, లెంపలేసుకో, నేను వేసుకో నీ దాడి ఆయన వేయకూడదని మాట విన్నందుకు నేను బాధపడుతున్నాను రా, లెంపలేసుకుంటున్నాను రా, నా ఎదురుగుడా జరిగింది ఈ సంఘటన పద్మనాభం గారి ఇంట్లో. ఆశ్చర్యపడిపోయినా నేను, ఇంత వినయం విశ్వనాథ చేయాలో ఉన్నది ఏంటి అని చేత, ఒరే ఆ మాట అనకూడదురా, నేను వినకూడదురా, సునో కుమార శ్లోకం చెప్పాడు. ఇలాంటి చెడు మాటలు విన్నవాడికి దోషం ఎక్కువ ఉన్నారు, అన్నవాడి కంటే విన్నవాడికి ఎక్కువ దోషం వస్తుందిరా, నీ వల్ల విన్నందుకు నాకు దోషం ఎక్కువ వస్తుందిరా, అది గురువు గారి పద్యం కంటే బాగుంది, నువ్వు అనకూడదు వినకూడదురా అని కళ్ళవాడి నీళ్ళు కాలుస్తూ బాధపడుతూ వినయపూర్వకంగా గురువు గారి నమస్కారం చేస్తూ సమాధానం చెప్పాడు. ఇవన్నీ నా కళ్ళ ఎదురు జరిగిన విషయం. అంచేత విశ్వనాథ అహంకారి కాదు, ఆత్మవిశ్వాస దృఢంగా కలిగిన మహావ్యక్తిగా ఆయన మనం భావించవలే.